ఈ ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రక్షణ వార్త వినుచున్న యూట్యూబ్ ప్రేక్షకులకు, విశ్వాసులకు, మరి దేవుని యందు భయభక్తులైన ప్రతి వారికి ప్రభు నామములో శుభములు తెలియచేయుచున్నాము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని యొక్క వర్తమానాన్ని కొద్ది నిమిషాలు మనం వివరణ చేసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసు ప్రభు, నీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ రోజు నాయన ఈ వాక్యం వినుచున్న బిడ్డలతో వాక్యము ద్వారా మీరు వారితో మాట్లాడండి. వినుచున్న వారందరూ హృదయాలు తెరవండి. వారిలో రక్షణ అనుభవాన్ని కలుగ చేయమని ప్రార్థన చేయుచున్నాము. ఈ వార్త వినుచున్న వారందరికీ ఇది దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగా, స్వస్థతకరముగా ఉంచమని యేసు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడును. ఈ వాక్యాన్ని మనము చూచినట్లయితే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వాని కనుగొని. మన జీవితాలలో మానవునికి భయం అనేది ఒకటి కలిగి ఉంటది. ఎంతటి భయం కలిగి ఉన్నానో, దేవుని యందు విశ్వాసము కలిగినప్పుడు దేవుడు మనలను కాపాడేవాడై ఉన్నాడు. వాక్యానుసారముగా చూచినట్లయితే ఆయన కాపుదల, ఆయన స్వాస్థ్య భాగ్యమైన యాకోబును అరణ్య ప్రదేశములోను మరియు భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను యాకోబును క్షేమముగా కాపాడిన వాడుగా ఉన్నారు. తన యందు భయభక్తులు గల వారందరి ఎడల ఆయన మనలను క్షేమముగా కాపాడే దేవుడై ఉన్నాడు. ఉదాహరణకు దావీదును గురించి ఆలోచించినట్లయితే, యోధుడైన గొల్యాతును చిన్న వయసులోనే, దావీదు చిన్న ప్రాయంలో ఉన్నప్పుడే, బాల్య దశలోనే ఉన్నప్పుడు గొల్యాతు పట్ల, మరి గొల్యాతును హతమార్చటానికి కానీ, ఆ సింహాన్ని సంహరించటానికి కానీ దేవుని యొక్క కాపుదల దావీదునకు తోడై ఉన్నదండి. ఒకసారి మనం ఆలోచించినట్లయితే, మనలో కూడా కొన్నిసార్లు మానవ జీవితంలో కొన్ని భయాలు కలుగుతూ ఉంటవి. కానీ మనల్ని నమ్మిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేసినట్లయితే, దావీదు చేసినది అదే, నా పక్షంన నీ ఉన్నావు అని గొల్యాతును సంహరించటానికి, సింహాన్ని చంపటానికి ఆయన ధైర్యం ఏమిటంటే, నా పక్షాన దేవుడున్నాడు. మన జీవితాలలో కూడా దేవుని యందు విశ్వాసము, భయము అనేది మనకి ఉండాలి. కీర్తన గ్రంథంలో 141లో ఒక మాట అంటున్నాడు, దేవా, దుష్టుల చేతిలో నుండి, బలత్కారుల చేతిలో నుండి కాపాడు అని దావీదు ప్రార్థన. ఆ రీతిగా ఆయన ప్రార్థన చేశాడు. ఎవరి నుండి అండి? దుష్టుల చేతిలో నుండి. ఆ రీతిగానే బలత్కారు చేయవారి చేతిలో నుండి నన్ను కాపాడు అని ఆయన దేవుణ్ణి ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆపద సమయంలో శారీరక సంబంధమైన భయం వచ్చినప్పుడు దేవుని మనము మొరపెట్టుకునే వారముగా ఉండాలి. కీర్తన 143:10లో కూడా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. అది దావీదు చేసిన ప్రార్థన. ఈ లోకంలో మానవ జీవితంలో భయం, చాలా మంది వారి ఆలోచనలు బట్టి, వారి యొక్క ఆలోచనలు బట్టే బ్రతుకుతున్నాము, లేకపోతే మేము సంపాదిస్తున్నాము అనుకుంటున్నాము. కానీ దేవుని చిత్తం అనేది భూలోకంలో ప్రతి మానవుని పట్ల జరుగుతుంది. కాబట్టి దావీదు చేసినది ఏమిటంటే, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. దేవా, అబద్ధములాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించని ప్రార్థించాడండి. ఈ లోకంలో ప్రతి క్రైస్తవుడు అనబడిన విశ్వాసి మన నాలుక అబద్ధాలాడే పెదవుల నుండి కాపాడు ప్రభువుని ప్రార్థించే వారముగా ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రార్థన, ఎందుకంటే నాలుక చిన్న అవయవము, భూప్రపంచాన్ని తగలబెడుతుందండి. కాబట్టి ఆ నాలుక నుంచి, ఆ పెదవుల నుంచి, అబద్ధమాడు పెదవుల నుంచి
నన్ను కాపాడని దావీదు విశ్వాసముతో ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుని కాపుదల అరణ్యంలో ఉన్న యాకోబునకు తోడయ్యున్నది. మరి గొల్యాతును చంపటానికిను, సింహాన్ని చంపటానికిను, ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని కోరుకున్న దావీదుకు ఆయన కాపుదల ఉన్నది. ఈరోజు నీవు నేను గ్రహించవలసినది కూడా, దేవునిలో విశ్వాసమును కాపాడుకొనుచు అబద్ధమునకు దూరముగా ఉండి సత్యము కలిగిన వారముగా ఉన్నట్లయితే దేవుడు మనలను కాపాడేవాడుగా ఉన్నాడు. రెండవది చూచినట్లయితే ఆయన వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చేవాడై ఉన్నాడు. చూడండి, మలాకి 3:6 అంటున్నాడు, నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు ఎంత మాత్రము కూడా లయము కారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్న ఏ రీతిగా ఉన్నాడో ఈరోజు ఆ రీతిగానే ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము, అనగా జరగబోవు కాలంలో కూడా ఆయన మనలను, మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మార్పు లేని వాడుగా ఉన్నాడు. కాబట్టి ఎంత మాత్రము ఆయన మనలను లయపరచడండి, మనలను సాతానక బంధహస్తాలకు అప్పగించడు. సాతానక బంధహస్తాలకు అప్పగించున్నామంటే మన స్వా మన ఆలోచనలు బట్టి మనం సాతానక బంధహస్తాల్లోనికి వెళుతున్నాం. ఆ రీతిగా కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, మనము అంటే కొన్ని పర్యాయాలు మన తల్లి మర్చిపోవచ్చు, తండ్రి మర్చిపోవచ్చు, బంధువులు రక్త సంబంధీకులు మర్చిపోవచ్చు, కానీ ఆయన మరువని దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. అది మాత్రము మనము మరి గుర్తెరగవలసిన వారముగా ఉంటున్నాము. అందుకని నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అను వాగ్దానాన్ని బట్టి ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉన్నాడు. జకర్యా 2:10 చూచినట్లయితే, నేను అందువల్ల మీకెట్టి కష్టము గాని, ఆపద గాని, కొరత గాని, లోటు లేకుండా సంతోషముగా ఉంటారు. ఆయన వాగ్దానం చేశాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా ఆయన వాగ్దానాన్ని నీవు నమ్మి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఆయన చేసిన వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తాడు. ఆయన అంటున్నాడు, ఇది ప్రభు పలుకుచున్న మాటలు. ఏమన్నాడు ఆయన? నేను నా ఉన్నతమైన నా పరిశుద్ధ స్థలాన్ని విడిచి మీ మధ్య నివాసము చేస్తాను. జకర్యా 2:10 ఆయన అన్న మాటలు. నా ఉన్నత స్థలము, ఆయన స్థలం, ఆయన ఉండవలసిన స్థలం ఏంటండి? పరిశుద్ధ స్థలము, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండవలసిన స్థలము. అయితే ఆ స్థానాన్ని విడిచి మనలను కాపాడటానికి మన మధ్య ఆయన ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, నేను నా ఉన్నతమైన నా పరిశుద్ధ స్థలాన్ని విడిచి మీ మధ్య నివాసము చేస్తాను. అందువల్ల మీకెట్టి కష్టము గాని, ఆపద గాని, కొరత, లోటు లేకుండా సంతోషముగా మీరు ఉంటారు. దేవుడు చేసిన వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చేవాడై ఉన్నాడు. 138వ కీర్తన 8వ వచనం చూచినట్లయితే, ఆయనే నా పక్షమున ఉండి అన్ని విషయాల్లో సఫలపరచును అని దావీదు నమ్మిక. దావీదు ప్రభువును పరిపూర్ణముగా నమ్మాడండి. అందుకని ప్రతి విషయంలో నా పక్షమున ఆయన సఫలం చేస్తాడు, విజయాన్ని ఇస్తాడు. మరి మనము నమ్ముచున్నామా? నిత్యము క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్నాం. విశ్వాసంలో మనం సాగుచున్నామా? మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా? మనము మన అబద్ధం ఆడకుండా సత్య ప్రవర్తన కలిగిన వారముగా ఉంటున్నామా? మనం వ్యక్తిగతముగా ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దావీదు నమ్మిక ఏమిటంటే, ప్రతి విషయంలో నాకు విజయాన్ని ఇస్తాడు, సఫలతనిస్తాడు. అందుకని ఎర్ర సముద్రము దాటినప్పుడు ఇశ్రాయేలీలను మరువలేదు. ఆ రీతిగాని సింహబోనులో దానియేలు ఉన్నప్పుడు దానియేలును మరువలేదు. అగ్నిలో తన దాసులైన షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నప్పుడు వాళ్ళను మరువలేదండి. వారితో 4వ వ్యక్తిగా ఉన్నాడండి. అగ్నిగుండంలో ఉన్న షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. సింహబోనులో దానియేలును సింహబోనులో వేసినప్పుడు సింహబోనులో దానియేలును కాపాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రము దాటుచున్నప్పుడు ఇశ్రాయేలీయులు వారిని ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారు అవతలకు దాటే వరకు కూడా ఆ పాయలు ఒక మార్గాన్ని చూపించినవి. ఆ సముద్రపు పాయలు ఆ మార్గం నుండి వారు దాటిపోయిన వారిగా ఉన్నాడు. కాబట్టి యోనా
చేప గర్భంలో 3 దినాలు దాచిపెట్టబడ్డాడు. ఎందుకు? దేవుని మాటను తిరస్కరించాడు. ఆయన వెళ్ళమన్న స్థలానికి వెళ్ళకుండా భయపడి వేరే స్థలానికి వెళ్ళుచున్నప్పుడు అప్పుడు యోనా సముద్రములో ఆ అలలు పెరగటం, సముద్రము ఆ తుఫానుకు లోనవ్వటము, అప్పుడు భయపడి ప్రజలందరూ ఓడలో ఉన్న ప్రజలందరూ యోనాని సముద్రంలో పడవేశారు. ఆ యోనాను మృంగటానికి ఒక చేపను సిద్ధపరిచి దేవుడు 3 దినాలు చేప గర్భంలో ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు యోనా. ఆయన ఎక్కడికి వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడో ఆ స్థలానికి వెళ్ళి ఆ చేప యోనాను మళ్ళా కక్కి వేయటం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన యొక్క వాగ్దానము తప్పకుండా మన పట్ల నెరవేరుస్తాడు. కాబట్టి మన జీవితాలలో దేవుని యందు నమ్మిక ఉంచాలి. మొదట దావీదు వలె విశ్వాసం కలిగిన వారముగా ఉండాలి. ఆయన మార్పు లేనివాడు కాబట్టి మనము తల్లి మరవచ్చు, తండ్రి మరవచ్చు, రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు అందరూ మరవచ్చు. కానీ మరువని దేవుడు, మారని దేవుడు మనతో ఉన్నాడని ఒకటి విశ్వసించవలసిన వారముగా ఉండాలి. మూడవది అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే పవిత్రులుగా ఉండాలి. అంటే మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. పవిత్రత అని అంటే 2 తిమోతి 4:18 పౌలు నమ్మిక, నా ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన రాజ్యమునకు వారసుడునగునట్లుగా నన్ను కాపాడును. పౌలు యొక్క పరిస్థితి మనకు తెలుసు. అతడు దుర్మార్గుడు, క్రైస్తవులను హింసించిన వాడు, క్రైస్తవుల దుర్మార్గముగా ప్రవర్తించిన వాడు, క్రైస్తవులను చంపిన వాడుగా ఉన్నాడు. అంతటి వ్యక్తి ప్రభువు మరి పౌలును పట్టుకున్న తర్వాత పౌలు అంటున్న మాట ఏమిటంటే, ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన రాజ్యమునకు వారసులుగా చేస్తాడండి. వారసుడు అవటానికి ఆయనకు మంచి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా ఒకవేళ లోకంలో ఉన్న మనకి లోకమే శాశ్వతము, లోకమే ఆనందం అనుకుంటున్నామేమో. కాదు. ఈ లోకంలో ఉన్నది ఎంతకాలమైన మానవ జీవిత ఆయుష్కాల పరిమితి వరకే మనము. కాబట్టి మన ముందుంచబడిన ఆ రాజ్యము, ఆ ఆనంద రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ప్రతి విధమైన పాపము నుండి విడుదలకు పొంది పవిత్రులుగా మనల్ని మనము కాపాడుకునే వారముగా ఉండాలి అనుదిన జీవితంలో. ఎందుకంటే ఈ అనుభవము మనకు చాలా అవసరమై ఉన్నది. ఎందుకు అంటే ఎందుకు ఆత్మీయ నడిపింపంటే ఆత్మీయ కాపుదల ఎంతో అవసరము. అందుకే దావీదు దేవునితో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని భద్రపరచుకొనుచున్నాను. దావీదు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని భద్రపరచుకొనుచున్నాను. ఎప్పుడైతే దేవుని వాక్యము మన హృదయంలో భద్రముగా కాపాడుకుంటామో అప్పుడు దేవుడు మనలను పాపమునకు దూరముగా ఉంచి దేవునికి సమీపముగా జీవించే వారిగా, అంటే ఏ అపాయం రానివ్వడు, ఏ ఆపద రానివ్వడు, నీవు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, నీ ఎడల కాపుదలగా ఉంచుతాడు. ఎప్పుడు ఉండి దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని నీవు నేను భద్రముగా కాపాడుకున్నట్లయితే ప్రభు మన పట్ల పవిత్రులుగా ఉన్నట్లయితే మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ఎందుకు ఈ జాగ్రత్త అంటే హృదయాన్ని గురించి ఇర్మియా గ్రంథము 17:9 అంటున్నాడు, హృదయము అన్నిటికంటే బహుఘోరమైనది, అది మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. మానవ జీవితంలో ప్రాముఖ్యమైన అవయవం ఏదయ్యానంటే హృదయము. ఆ హృదయంలో నుండి వచ్చు ఆలోచనలు బట్టే మానవ జీవితంలో ప్రతి అవయవము పనిచేస్తుంది. నీ ఆలోచన బట్టి నీ కాలు, నీ పాదాలు నడుస్తాయి, నీ ఆలోచనలు బట్టి నీ చేతులు నడుస్తాయి, నీ ఆలోచనలు బట్టి నీ శరీర అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. నీ ఆలోచన దేవునితో ఉన్నట్లయితే, అంటే హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నట్లయితే నీవు చేసే క్రియలన్నీ కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉన్నప్పుడు నిన్ను మరవని వాడుగాను, మార్పు లేని వాడుగా నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు. కాబట్టి సమస్త దుష్టత్వానికి కేంద్ర స్థలమైన ఆ హృదయంలో చెడుతనాన్ని విడిచిపెట్టి పవిత్రమైన వాక్యముతో నింపుకుంటే, చెడుకు చోటివ్వకుండా నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను కాపాడుతాడు. చివరిగా మనము చూసినట్లయితే యాకోబు 1:27 పరమ తండ్రి ఎదుట
పవిత్రమును నిష్కళంకమునైన భక్తి, యహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకొనుటయే. ఇది మానవుడు కలిగి ఉండాలండి. నిష్కళంకమైన జీవితము కలిగి ఉండాలి, పవిత్రతను కాపాడాలి, భక్తితో ఉండాలి. యహలోక మాలిన్యము అనగా భూలోకంలో ఉన్న పాప సంబంధమైన పనులు, ఆ మాలిన్యం అనేది మనకు అంటకుండా, పాప సంబంధమైన పనులు మనం ముందుగానే విన్నాం. హృదయంలో పాపం ఉండకుండా ఉండాలంటే వాక్యం ఉండాలి, వాక్యము వినేవారముగా ఉండాలి, దానిని భద్రముగా కాపాడుకునే వారముగా ఉండాలి. లోకాశలకు దూరంగా ఉండాలి, లోకేచ్ఛలకు శరీరేచ్ఛలకు మనము బానిసలము కాకుండా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, శరీరానికి ఆత్మకు కలిగిన మలినము మరి అంటున్నాడు కదా, కొరింథీయులు 2వ పత్రిక 7:1 అంటున్నాడు, శరీరానికి ఆత్మకు తన అనుదిన జీవితాన్ని పవిత్రముగా కాపాడుకోవాలి. ఈ శరీరానికి ఆత్మకు మలినము కలదు అని పౌలు వాపోతున్నాడు. ఎందుకంటే శరీరము నిత్యము ఏదో ఒక మలినం ఉంటది. మనం దానికి శరీరం శుభ్రపరచుకోవడానికి మనం ప్రతి దినము సామాన్యం స్నానం చేస్తూ ఉంటాం. ఆత్మను పరిశుభ్రపరచుకోవడానికి దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. కాబట్టి శరీరము ఆత్మ రెండు ఈ రెండిట్లో మనం కాపాడుకోవాల్సింది ఏమిటంటే, నీ శరీరాన్ని నీవు ఏ రీతిగా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నావో అంతకంటే మాలిన్యం కలగకుండా హృదయాన్ని కూడా దేవుని సన్నిధిలో కాపాడుకునేవాడుగా ఉండాలి. కాబట్టి అందును బట్టి యోబు అనుదినము తన కుటుంబం కొరకు ఉదయమున వేకుజామునే లేచి తన కొరకు, తన కుటుంబం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అట్టి ప్రార్థనాత్మ మనము కలిగిన వారముగా ఉండి మనము నేర్చుకున్న వాటిలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి ఆయన కాపుదల, రెండవది ఆయన వాగ్దానము, మూడవది పవిత్రులుగా ఉండటము. ఇవి నీవు కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము నీ కుటుంబంలోను, నీ బిడ్డల మీదను, నీ జీవితంలో ఈ ఆశీర్వాదాలు పొందగలుగుతావు. దేవుడు ఈ చిన్న మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయానికి వారి హృదయాలను మీరు తెరవండి దేవా. దేవునిలో మేము ఏ రీతిగా జీవించాలి అని అంటే, మీ కాపుదల మాకు అవసరమై ఉన్నది. నీ కాపుదలలో అరణ్యంలో ఉన్న కాపాడే దేవుడవు. ఆ రీతిగానే నా ప్రభు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు అని, పవిత్రత కలిగి దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంటే ఆశీర్వదించే దేవుడు అని వాక్య రీతిగా నీవు మాట్లాడి ఉన్నావు. ఈ మాటలు మా హృదయంలో ఫలించులాగునను, దీని ద్వారా మా యొక్క ప్రవర్తన సరిచేసుకొనుచు నీ యందు విశ్వాసంలో ఎదుగువారంగా మమ్మల్ని దీవించమని, ఈ కూడికలో ఎవరైతే ఏకీభవించి, ఈ ప్రార్థనలో ఏకీభవించి ఏ అవసరత నిన్ను అడుగుచున్నారో అది పొందటానికి అర్హులుగా చేసి వారి హృదయాలకు దీవెనకరముగా ఉంచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.